తాజాంశం చూస్తున్నాం. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో తెలంగాణ దాఖలు చేసిన రెండో రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో ఆశ్రయించగా సుప్రీంకోర్టు జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని తీర్పు వివరించింది. తదనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి రెండు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. ఈ రెండు రివ్యూ పిటిషన్లు ఈ నెల 10వ తారీఖున ఒక రివ్యూ పిటిషన్ విచారణకు తిరస్కరించింది జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం. రెండో రివ్యూ పిటిషన్ మంగళవారం చాంబర్ బెంచ్ లో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ గోపాలతో కూడిన ధర్మాసనం రెండో పిటిషన్ విచారణ సైతం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మార్చి నెలలో జనాభా నిష్పత్తిలో ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆశలు పంచుకోవాలని తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఏప్రిల్ 10న తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి రెండు రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. దానిపై చాంబర్స్ కోర్టులో ఈ నెల 10వ తారీఖున విచారణ జరిపిన జస్టిస్ గోపాలగౌడ, అరుణ్ మిశ్రాతో ధర్మాసనం మొదటి రివ్యూ పిటిషన్ తొలగించగా తాజాగా రెండో రివ్యూ పిటిషన్ సైతం విచారణకు తిరస్కరించింది. షాహీన్. ధన్యవాదాలు కిరణ్.